హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇండక్షన్ కుక్కర్ ఎలక్ట్రోటెక్ అంట. మీకు ఇదివరకు అయితే చాలా వరకు ప్రెస్టేజ్ అయితే చేసి చూపించాను. మన ఛానల్లో అయితే అవి అలాగే ఉన్నాయి. సో అటువంటి కంప్లైంట్ ఇప్పుడు రీసెంట్గా అయితే వచ్చింది. ఈఓ అనే కంప్లైంట్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మీకు అది ఎలా వస్తుంది, డిస్ప్లే మీద ఏమవుతుంది అనేది మీకు క్లియర్గా అయితే ఈ వీడియో ద్వారా అయితే చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి డిస్ప్లే షో అవుతుంది. నెక్స్ట్ మనం ఫంక్షన్స్ ఇలా ప్రెస్ చేసేటప్పుడు పవర్ బటన్స్ ఫంక్షన్లో ఆన్ చేసేటప్పుడు ఈఓ అనే కంప్లైంట్ అయితే మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది. చూసారా, ఇలా ఈఓ అంటే మనకి దానిపైన పెట్టుకునే ప్యాన్ లేదు అని అర్థం. ఒకవేళ ప్యాన్ లేకపోయినా కానీ ఎంటీ ఉంది అని చెప్పి ఈఓ అనేది వస్తుందన్నమాట. సో నేను ఇలా గిన్నెతో నీళ్లు కూడా పెట్టి ఒకసారి స్టార్ట్ చేశాను, కానీ సేమ్ ప్రాబ్లం, ఈఓ అనేది మాత్రం కంటిన్యూస్గా ఉంటుంది. సో ఇది ఈఓ ప్రాబ్లం ఇదివరకు ఇండక్షన్లో వేరే రకంగా పెట్టాను, ఇప్పుడు కొంచెం వేరేగా ఉంటుంది. సో మోడల్ నెంబర్ అయితే ఇది 2000 వాట్, కెపాసిటీ కూడా కొంచెం పెద్దదని. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తే లోపల సేమ్ మనం రెగ్యులర్గా చూసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, స్పెషల్గా ఏం లేవు. కొంచెం డిస్ప్లే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు అంతే. ఓకేనా, ఫ్యాన్ చూసినట్లయితే ఫ్యాన్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. ఓకేనా, కాపర్ కాయిల్ ఇటువంటి డ్యామేజెస్ లేవు. ఓకే, నెక్స్ట్ దాని కింద ఉన్నటువంటి పీసీబీని అయితే ఒకసారి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ సెన్సార్ ఉంది కదా పైన, ఈ సెన్సార్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనకి ఈఓ అనే కంప్లైంట్ వస్తుందన్నమాట. అదే మన పైన ఉన్న ప్యాన్ని అదే బేస్ చేసుకుంటుంది. సో ఓపెన్ చేయగానే లోపల ఇలా ట్రాక్ కట్ అయినట్టయితే నాకు కనిపించింది అనమాట. చూసారా, బ్రిడ్జ్ రెక్టిఫైర్ దగ్గర నుంచి ఒక ట్రాక్ పోయింది. సో నా దగ్గర ఒక చిన్న వైర్ ముక్కు ఉంటే ఆ ట్రాక్ని మళ్ళీని నేను రీజాయింట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్యాప్ని వేయలేదు, నార్మల్గానే పెట్టాను. అయ్యో, ఇదొక లెడ్ కూడా మర్చిపోయాను, లెడ్ దాంట్లో ఉంది. అదేదో అన్నట్టు ఆపరేషన్ చేసి కత్తిరి దాంట్లో ఉన్నట్టు. ఓకేనా, లెడ్ కూడా తీసేసాను. ఇప్పుడు నేను దానికి స్క్రూస్ ఏమి వేయకుండా ఒకసారి అయితే ట్రై చేస్తా, ప్రాబ్లం అదా కాదా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు నేను ప్లగ్ ఇన్ చేసిన తర్వాత ఈఓ అనేది మాత్రం వస్తుంది కదా, అంటే మనం ప్యాన్ పెట్టలేదు కనుక ఈఓ అనేది వస్తుంది. ఇక ముందు అయితే పవర్ ఆన్ చేసుకుందాం. ఈఓ అని వచ్చింది కదా, అంటే ప్యాన్ పెట్టలేదు కనుక ఈఓ అనేది వస్తుంది. సో ఇది వరకు మనం అలాగ పెట్టినా కానీ కంప్లైంట్ అనేది పోలేదు. సరే, ఇప్పుడు ఒకసారి పెట్టి అయితే చూద్దాం. మనం పైన గిన్నె పెట్టాం కనుక నొక్కగానే ఈఓ అనేది రావటం లేదు. చూసారా, 1400లో అయితే మనకి ఇది స్టార్ట్ అయ్యింది. 1400లో అంటే చాలా ఎక్కువ, తొందరగా గిన్నె కాలిపోవటం కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను టెస్టింగ్ పర్పస్ కోసం స్టెయిన్లెస్ స్టీల్ వాడాను. నార్మల్గా అయితే వాళ్ళ దగ్గర ఇండక్షన్ బేస్ ప్యాన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే అంత ఎఫెక్ట్ అనేది రాదు. ఓకేనా, సో ఇది మీరు చూడొచ్చు, 600లో అయితే పెట్టాను. బాగానే గరం అవుతున్నాయి, కానీ వీడియోలో అంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. కొంచెంసేపు అయితే ఇంకా ఆవిరిలాగా పొగలు వస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. దీని ఫోన్ లైట్ కూడా ఆన్ చేసి చూపిస్తా. ఇది ఫోన్ లైట్ ఆన్ చేయగానే మనకి ఇలా పొగలు వచ్చాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే నీరు అనేది వేడవుతుంది అని అర్థం. సో ఇది ఫ్రెండ్స్, టోటల్గా అయితే ఇది ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తాను. ఫుల్గా స్క్రూస్ వేయలేదు కదా అందుకని. సో ఇది ఫ్రెండ్స్, ఇండక్షన్ స్టవ్కి సంబంధించి వీడియోస్ కొన్ని అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకే కంప్లైంట్ అనేది దేనికి ఉండదు ఫ్రెండ్స్, రకరకాల కంప్లైంట్స్ అనేవి వస్తాయి. సో
ఇది ఒక చిన్న మైనర్ కంప్లైంట్, ట్రాక్ లేసిపోయింది. ఓవర్ హీట్ అయ్యడం వల్ల, ఓవర్ వోల్టేజ్ వల్ల ఏదో జరిగింది మొత్తానికి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు వస్తుంటే కనుక చూడటానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.